వర్కౌట్ చేయకపోతే ప్రాణం ఆగదని మీకు తెలుసు కదా గురు. అందుకని చెప్పి ఈరోజు ఎట్లాగైనా వర్కౌట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మా రూమ్‌లో బ్రదర్‌ని అడిగి, బ్రో ఇక్కడ దగ్గరలో జిమ్‌లు ఎక్కడైనా ఉన్నాయా అంటే, ఒక కమ్యూనిటీలో కింద చేసుకోవచ్చు బ్రో అన్నాడు. సరేలే అని చెప్పి ప్రీ వర్కౌట్ తాగి స్లోగా అలా నడుచుకుంటూ వెళ్ళాను. ఇదే మనం ఈరోజు చేసే జిమ్ అంది. చూసారా ఎట్లాగుందో నాటు జిమ్ మామూలుగా ఉండదు. ఎప్పుడు పెద్ద పెద్ద ఆటిల్లోనే కాదు గురు. ఎట్లాంటి దగ్గర కూడా చేస్తేనే ఒక్కొక్కసారి మనకు కష్టం అంటే ఏంటో తెలుస్తది. చెయ్యాలి. ఏమైతే ఏముంది గురు, వెయిట్లు లేపాలి. మన ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండడానికి ఎట్లాగైనా సరే మన వర్కౌట్స్ మనం చేసుకోవాలి. దేంతో చేస్తే ఏంటి, ఏమైనా బరువులు మోయడమేగా కావాలి మనకి. లేదంటే ఫిట్నెస్ ఏదో ఒకటి వాకింగ్, రన్నింగ్ ఏదో ఒక విధంగా బాడీని యాక్టివేట్ చేయాలి. చక్కగా వెళ్ళాను, వర్కౌట్ చేసుకున్నాను కాసేపు. అక్కడోళ్ళకి కూడా మన బాడీ మంచిగా నచ్చింది. ఆ కమ్యూనిటీ వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏంటన్నా నువ్వు బాడీ బిల్డింగ్ చేస్తావా అని. తర్వాత అయితే అలా బయటకు వచ్చి మాల్కి వెళ్ళి రొయ్యలు తీసుకుందాం అన్నారు. సరదాగా వెళ్ళి రొయ్యలు తీసుకుని బియ్యం బస్తా మోసుకుని ఈ రూమ్కి వచ్చేసిన తర్వాత కర్రీ వండేసాను. ఈరోజు ప్రాన్స్ కర్రీ చేసుకుని తినేసాము.